నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ చేపట్టినప్పుడు అధికారులు సైతం భయపడ్డారు రోడ్డు మధ్యలో ప్రమాదానికి గురై ఆగిపోయి ఉన్న ద్విచక్ర వాహనం ఆటోను తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కించి ప్రమాదాన్ని నిలువరించిన ఆర్టీసీ డ్రైవర్ సిద్దిపేట జిల్లా కొరమీసాల మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం భక్తుల సౌకర్యార్థం సకల వసతులు కల్పించిన ఆలయ అధికారులు కర్నూలు జిల్లా హోలగుంద అయ్యప్ప స్వామి పడి పూజలో భాగంగా చండీ రుద్ర హోమం హోలగుందలో మాల ధరించిన అయ్యప్ప భక్తులు స్వామికి ప్రత్యేక అభిషేకం ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను గ్రామ సర్పంచ్లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినప్పుడు అధికారులు సైతం భయపడ్డారు ఇది సాధ్యం అవుతుందా అని కానీ 30 రోజుల్లో పల్లెను అందంగా తీర్చిదిద్దుతానని ఏ పల్లెకు పోయినా అందంగా కనిపిస్తాయని అన్నారు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందించడంలో పల్లెలకు మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుందని అన్నారు ఫస్ట్ టైం అయినా కాకుండా మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేసి ఖచ్చితంగా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 30 రోజులు ఏదో పని చేసినాం అయిపోయింది వెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ వాళ్ళను కంటిన్యూస్ గా మనం వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలంటే ఏం చేయాలన్నప్పుడు జిల్లా కలెక్టర్స్ సంవత్సరానికి 3 సార్లు మన గ్రామాలలోకి వెళ్తే మళ్ళీ సర్పంచులు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు చేసిన దాంతో పాటు మళ్ళీ జనవరిలో ఒకసారి మళ్ళీ ఏప్రిల్లో ఒకసారి సంవత్సరానికి 3 సార్లు అధికారులు మళ్ళీ గ్రామాలలోకి రావడం మీ అందరితో కూర్చోవడం ఏమన్నా గ్యాప్ ఉంటే కూడా వాటిని కూడా ఫుల్ఫిల్ చేసి గ్రామాల్లో ఎప్పుడు కూడా నీట్ గా పచ్చదనంతో ఉండాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆ దిశగా ప్రయత్నం చేద్దామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు 61 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్స్ తీసుకున్నాం మిగతా గ్రామ పంచాయతీలు కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకుని అందరితో మాట్లాడి వీలైన తొందరలో వాటిని కూడా తీసుకోవాలని మరొకసారి పేరు పైన తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందిస్తూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు గుంతలుంటే 3 చేస్తున్నాం చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకని చెప్పినారు నిజంగా మీరందరూ అదృష్టవంతులు ఏ సర్పంచులకు దొరకని సహకారం ప్రభుత్వం నుండి మీకు అందరికీ అందింది కాబట్టి నిజంగా మీరందరూ అదృష్టవంతులని కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా ప్రతి నెల కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఎంతో కొంత నిధులు వచ్చినట్టు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది ప్రతి నెల 329 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాకి 38 కోట్లు వచ్చినాయి మళ్ళీ వచ్చే నెల మళ్ళీ 329 కోట్లు ఆ విధంగా 329 కోట్లు చేయడం ఒకటైతే ఈ 30 రోజుల ప్రణాళిక ఏదైతే గ్రామంలో చేస్తున్నామో మరొక గ్రామానికి వెళ్ళాను ఇబ్రాహీంపట్నంలో మామూలుగా కొంతమంది లేడీస్ ని పిలిచి అడిగాను నేను అమ్మ చెత్త వేస్తే ఏమైతుంది చెత్త వేసుకోవచ్చు కదా ఎప్పుడు వేస్తాం కదా ఊళ్ళో అంటే వద్దు బిడ్డ చెత్త వేస్తే మళ్ళీ పైసలు పైన కట్టాలంటే కట్టాల్సి వస్తుంది కాబట్టి చెత్త వేస్తలే మా ఊళ్ళో అని చెప్తున్నారు ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో చెత్త వేస్తే ఏం చేయాలని లేడీస్ ని అడిగితే ఫైన్ వేయండి అమ్మా అని చెప్తా ఉన్నారు అంటే ఒక మన ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్లకు గాని గ్రామాలకు గాని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా మొన్న 30 రోజుల ప్రణాళిక వల్ల మనం ఎప్పుడు 60 ఏళ్ల నుంచి చూస్తున్న గ్రామాలు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు 10 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తామో ఆ 10 లక్షల మందికి ఎలా చేరుతుందో అన్నది మీరు కంకణం కట్టుకోవాలి 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను నిజంగా రైతుల అభివృద్ధి వ్యవసాయం ముందంజ ఎట్లా పోవాలన్నది రైతు బంధు స్కీము రైతు బీమా స్కీము తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ గిట్టుబాటు ధర ఇవన్నీ రావాలన్నది నిజంగా మన ముఖ్యమంత్రి గారికి రైతులందరం రోడ్డు మధ్యలో ప్రమాదానికి గురై ఆగిపోయిన ద్విచక్ర వాహనం ఆటోను తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో ఆర్టీసీ బస్సును డివైడర్ పైకి ఎక్కించి ప్రమాదాన్ని నిలువరించిన ఘటన చింతల్లో చోటు చేసుకుంది
ఒకవేళ ఆటో పోతుంది సార్. ఆటో పోతుంటే నేను వెనకాల ఆయన ఆటో కట్టుకొట్టే వరకు నేను కూడా బ్రేక్ వేసే వరకు స్కిడ్ అయిపోయింది, కింద పడ్డా. వెనకాలనే బస్సు అట్లా బస్సు పైనకి వెళ్తుంటే బ్రేక్ కొట్టి పక్కకి జరిగింది. గండిమైసమ్మ నుంచి సికింద్రాబాద్ బయలుదేరాను నేను. చింతల్ దాటేసి గణేష్ నగర్ వచ్చే లోపల ఆటో ముందర వెళ్తుంది, అతను ఇంకా బైక్ అతను వెళ్తున్నాడు. ఆటో అతను కట్టుకోవటాలకల్లా బైక్ అతను కింద పడిపోయాడు సెంటర్ రోడ్లో. అతన్ని కాపాడబోయి నేను రైట్ సైడ్ వెళ్ళి పోల్ని కొట్టేశాను. దీనివల్ల ఎవరికి ప్రాణ నష్టం ఎలాంటి హాని జరగలేదు. బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో సుమారు ఒక 50 మంది ఉంటారు. ఇక సిద్దిపేట జిల్లాలో భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి కోరిన కోరికలు తీర్చుతున్న కొరమీసాల మల్లన్న దర్శనానికి భక్తజనం వివిధ జిల్లాల నుండి తరలివచ్చారు. తెల్లవారుజామునే కోనేరులో స్నానాలు ఆచరించి తలనీలాలు స్వామివారికి సమర్పించుకొని అభిషేకం, కళ్యాణం నిర్వహించారు భక్తులు. స్వామివారికి మొక్కుబడులుగా పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారి ఆలయంలో బలిజ, మేడాలమ్మ, గొల్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామివారికి ఒడిబియ్యం సమర్పించి మమ్మల్ని చల్లగా దీవించు స్వామి అంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు సకల వసతులు కల్పించారు. ఇక నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సదరు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదవులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ప్రయత్నం చేస్తా ఉన్నాం, నీ కులం యొక్క సాంప్రదాయాన్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చిలకాని వెంకన్న యాదవ్ అన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి దున్నరాజు ఏ విధంగా ఎగిరిందో నీ కమ్యూనిటీ ఎదుగొస్తున్నటువంటి యువకులు రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా ఆ విధంగా పైకి వెళ్ళాలనేటువంటి ఒక చైతన్యాన్ని నువ్వు అందిస్తున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను ఉంటాను, ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను ఉంటానని చెప్పేసి నేను హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. మరొక్కసారి ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి, ఇంకా గొప్పగా నిర్వహించుకోవాలి. వేలాది మంది నగరికల్లు స్తంభించే విధంగా వచ్చేసారి నువ్వు ఈ సదరు ఉత్సవాన్ని నిర్వహించు, అందరినీ కలుపుకొని నిర్వహించు. తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాం. యాదవులంటేనే నమ్మకానికి, విశ్వాసానికి, కమిట్మెంట్కు మారుపేరుగా ఉండేటువంటి జాతి యాదవ జాతి. అట్లాంటి జాతి నుంచే ఈరోజు ఈ జిల్లాలో చాలా మంది నాయకులు ఎదుగొచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఈ జిల్లాలో ప్రజల కోసం త్యాగం చేశారు. కోనపూరి రాములు, సాంబశివుడు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకొని త్యాగాల పునాదుల మీద నడిచేటువంటి యాదవ కుటుంబ కమ్యూనిటీ ఏదైతుందో దీనికి. ఇక బ్యాంకాక్ లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ బ్యాంకింగ్ ఛాంపియన్ ప్రొఫెషనల్ 2019లో తెలంగాణ యువకుడు నార్లా నరేష్ స్వర్ణ పతకం సాధించడంతో ఆయాన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మొహమ్మద్ అన్వర్ సత్కరించి దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ బాక్సర్, ఇంతకు చాలా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఆడాడు. మొన్న బ్యాంకాక్లో జరిగినటువంటి అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడల్లో వెళ్ళే ముందు పేదవాళ్ళు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో ఆడలేని పరిస్థితి ఉంది. నాకు సాయం దొరకట్లేదు. మీరు అయాన్ ఫౌండేషన్లో నుంచి ఎంతోమంది ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు. నాకు మీరు హెల్ప్ చేస్తారని తమ్ముడు ఖచ్చితంగా నేను ఎందుకంటే
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ రాణించాలని ఎంత కష్టం ఉంటుందో ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాము. నువ్వు మెడల్ కొట్టుకొని రా, ఒలింపిక్ మెడల్ సాధించే వరకు నీకు వెన్నంటే ఉండి అన్ని రకాలుగా నేను స్పాన్సర్ ఇస్తామని చెప్పాను. తమ్ముడికి వెళ్ళకంటే ముందే మనము హెల్ప్ చేశాము, స్పాన్సర్ ఇచ్చాము. ఈరోజు వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి చూపించాడు. ఇలాంటి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలకు ప్రభుత్వం కూడా వాళ్ళు త్వరితగతిన వారికి ఎంతో సపోర్ట్ చేయాలి. తద్వారా మన దేశాన్ని గర్వకారణంగా నిలవచ్చు మన తెలంగాణ యువకుడు. కాబట్టి నేను అందరి ప్రజలకు మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇలాంటి మట్టిలో ఆనిముత్యాలు ఎన్నో మన దేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడలో ఇంకా ఎన్నో మెడల్స్ సాధించాలి, ఒలింపిక్ రాణించాలని అనుకుంటున్నాను. అన్వర్తైనటువంటి ఇలాంటి వారు వచ్చేస్తే నేను కూడా అనుకుంటున్నాను. ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ అన్వర్ సార్ ఎంతో సపోర్ట్ చేస్తారు. ఒక పేదవాడైనా నేను ఇలాంటి అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడలో రాణించడం అనేది ఒక చరిత్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం సర్పంచ్ బాంపల్లి సంధ్య సురేందర్ ఆధ్వర్యంలో కార్యదర్శి రజిత కరోబార్ కొండయ్యతో కలిసి గ్రామ పంచాయతీలో నల్ల పన్ను ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కార్యదర్శి రజిత మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాంపల్లి సంధ్య, సురేందర్, కార్యదర్శి రజిత, కరోబార్ కొండయ్య పాల్గొన్నారు. మాట్లాడుకోండి వాటి కాలు కింద ఉంటారు, వీడియో కాబట్టి మాట్లాడాలి, ఏదో మీ పని మీరు చేయాలి. నువ్వు ఎన్నడైనా ఇస్తారని మేము వసూలు చేయకుండా ఇచ్చిపెట్టాను. 3 నెలలు ఇచ్చిపెట్టాను. ఇప్పుడు ఎప్పటి నుంచి పావాలు తెస్తుందో కట్టడి కింద ఎండి ఖాళీ 20,000 30,000 కాకే ఎన్ని లక్షలు అయినా తక్కువ ఈ వ్యవస్థ 1,13,000 జమ చేయాలి. గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లులని మేమేనా తప్పుడు ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఇందిరమ్మ కాలనీ యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీకాంత్ హాజరై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ్, అభిలాష్, మణికంఠ, అస్లాం పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎక్కువ చూడాలి, ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని కేసీఆర్ గారిని విన్నవిస్తున్నాం. అంటే అశ్వత్థామారెడ్డి గారు చెప్పినట్టు ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమిస్తున్నామని అఫీషియల్గా అక్కడ కూడా మెడికల్ కొనసాగుతూనే ఉంటాయి. అండ్ యూత్ సభ్యులు కూడా కంపల్సరీ చేయదనిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తూరు గేటు సమీపంలో కారు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న వారు పరారయ్యారు. బండి ముంగడుచుకుందా ఎట్లయిందండి ఎంత టూ మచ్
ఇక సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో హెచ్పీ పెట్రోల్ బంక్ నిర్వాహకులు వాహనదారులను మోసం చేస్తున్నారని, తప్పుడు ఫీడింగ్తో తక్కువ పెట్రోల్ పోస్తున్నారని పెట్రోల్ బంక్ యాజమాన్యానికి నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్క నిమిషం కాదు, ఇప్పుడు విలేకరు ఫోన్ చేసి చూపిస్తాం. అసలు మనం చూడగానే ఇంత మోసం జరుగుతుందంటే 50 రూపాయలు 50 రూపాయలలో ఇంత లాస్ చేసి పంపిస్తున్నారంటే ఇదే 50 రూపాయలు ఇక్కడికి వచ్చి 50 రూపాయలు ఈడికొట్టిండు అవతల పంపు. నువ్వే చూడు 50 రూపాయలు పెట్రోల్ క్యాబ్ పెట్టండి అదే అవతల క్యాబ్ పెట్టేసి 600 పైసలు 50 రూపాయలకు 410 గ్రాములు ఎంత కొడుతున్నారు మనకి వాళ్ళకి తెలవాలి. వాళ్ళే చెప్తారు 50 రూపాయలు 50 రూపాయలు నమ్మకం వస్తున్నారు. మరి ఎందుకు ఎస్ఐ గారికి ఫోన్ చేయాలి? ఫోన్ చేయండి. ఫోన్ చేస్తున్నాడు. కాకపోతే మా సార్ ఫోన్ చేస్తాం, వాళ్ళు వస్తారు మాట్లాడండి. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆలయ అధికారులు రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజలో భాగంగా చండీ రుద్ర హోమం జరిగింది. అయ్యప్ప స్వాములు కార్తీక మాసం మాలలను ధరించి కఠిన నియమాలతో పవిత్రంగా 41 రోజు ఉండి పవిత్ర ఇరుమురి కట్టుకొని శబరిమల చేరి ఇరుమురులు స్వామివారికి సమర్పించి వస్త్రాలు దానిలో భాగంగా హోలగుందలో మాల ధరించిన అయ్యప్ప భక్తులు స్వామికి ప్రత్యేక అభిషేకం, పడి పూజ మరియు చండీ హోమం, రుద్ర హోమం భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రం నుండి అయ్యప్ప భక్తులు మరియు గ్రామ భక్తులు పాల్గొన్నారు. వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదం చేయడం జరిగింది.
श्रद्धा च मे जगश्च मे धनं च मे अवसश्च मे तुष्ट मे क्रीडा च मे मोदश्च मे जातं च मे समृद्ध मे सूक्त मे प्रसोक्त मे श्रीरन्त मे लयश्च मे रगन्त मे मृगन्त मे यक्वन्त मे नामयक्त मे जीवासुक्त मे दीर्घा हुक्कन्त मे विक्रन्त मे भजन्त मे सुगन्त मे सुगन्त मे सुगिनन्त मे माचाश्च मे पिलाश्च मे मुख्याश्च मे कल्वाश्माद मे मृत्तिकाद मे गुरुश्च मे प्रसुत मे वसुश्च मे कर्मच मे शक्तिश्च मे अर्थश्च मे येश्च मे विश्वश्च मे इंद्रश्च मे वरुणश्च मे इंद्रश्च मे त्वष्टाच मे इंद्रश्च मे धादेवताभ्यो नमः अक्षंतल नीर भोजे पेटे ब्रह्मज्ञाप्तने दीपं परिकल्पयं सर्वदत्ताप्तने पुष्पाण्डदेवताप्तमे सुभारते एकदैवै खड्गं हस्तं गृहीत्वा वशाचमधमश्च मे नेहश्च मे नग्वाञ्च मे धेनुश्च मे आयुर् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञतमे नवतमरे एकादशतमे त्रयोदशतमे पञ्च पंचमे अष्टादशमे धत्तादशमे क्षेमस्तमे संविष्टमे ज्ञातये पंचमे अभयंचमे शान्तिः सामे शान्तामे शान्तं सुजगं शान्ति शान्तिरवान्ति शान्तिर्मे अस्तु शान्तमे साधारा पुष्पिल्लोके पिन्वमानोपतिष्ठत आज्येन जुहोति धाराकामादेवावरुन्धे ॐ सहमहे समस्त भक्तजनानाम् आयुष्य आरोग्य ऐश्वर्य धन धान्य संपत्ति బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ చేపట్టినప్పుడు అధికారులు సైతం భయపడ్డారు. రోడ్డు మధ్యలో ప్రమాదానికి గురై ఆగిపోయి ఉన్న ద్విచక్ర వాహనం ఆటోను తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కించి ప్రమాదాన్ని నిలువరించిన ఆర్టీసీ డ్రైవర్. సిద్దిపేట జిల్లా కొరమీసాల మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భక్తుల సౌకర్యార్థం సకల వసతులు కల్పించిన ఆలయ అధికారులు. కర్నూలు జిల్లా హోలగుంద అయ్యప్ప స్వామి పడి పూజలో భాగంగా చండీ రుద్ర హోమం. హోలగుందలో మాల ధరించిన అయ్యప్ప భక్తులు స్వామికి ప్రత్యేక అభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.